స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. కీర్తనకర్త చెప్పినట్లుగా దేవుని సమీపమే మాకు మేలు. యోబు చెప్పినట్లుగా మా విమోచకుడు జీవించుచున్నాడని మాకు నమ్మకమును కలుగజేయము. బాహ్య మనిషి క్షీణించినప్పటికిని అంతర్య పురుషుడు నిత్యము నూతనపరచబడును గాక. మన హృదయములను నిశ్చలపరచుకొని ఆయన వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనాలు వరకు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీయొద్దనున్నాను. నా కుడిచెయ్యి నీవు పట్టుకొనియున్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించువారినందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనాల వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియో, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియో నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి. 2 కొరింథీయులకు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనాల వరకు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రభువా, నీవే మా ఆశ్రయము, నీవే మా బలము. బాహ్య మనిషి క్షీణించినప్పటికిని మా అంతర్య పురుషుడు నూతనపరచబడును గాక. మా విమోచకుడు జీవించుచున్నాడని యోబుకు కలిగిన విశ్వాసమును మాకు కూడా అనుగ్రహించుము. ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. నీ సమీపంలో నిత్యము నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.